ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ మేము పోయినప్పుడు కాదు, మా తర్వాత 10 years 20 years తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాకపోయినా కూడా సరే పిల్లలకు సిటిజన్షిప్ ఉందిలే, వాళ్ళు అక్కడనే ఉండిపోతారులే, లేదా అంటే మమ్మల్ని రేపు 21 years తర్వాత మా గ్రీన్ కార్డు ఉంటుందిలే అని చెప్పి ఒక ఆశ ఉండే. ఇప్పుడు ఈ సిటిజన్షిప్ కనుక వీళ్ళకి ఇవ్వకపోతే, ఎవరైతే February 19th నుంచి పుట్టే పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వకపోతే వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ మిడిల్ ఈస్ట్ అటువంటి కంట్రీస్ ఉంటేనే వెనుకకు రావచ్చు, ఎందుకంటే కొద్ది కల్చరల్ షాక్స్ అవన్నీ పెద్దగా ఉండవు. యుఎస్ నుంచి వాడు అక్కడనే పుట్టి పెరిగినవాడు మళ్ళీ ఇక్కడ వచ్చి వాడు 21 years తర్వాత ఇక్కడికి వచ్చి వాడు ఇక్కడ సంసారం చేయాలంటే వాని వల్ల కాదు. సో పక్కా మన తెలుగు భాషలు చెప్పాలంటే నా గరక నా ఘాట్కా ఇతరు వీళ్ళు. సో 21 years వరకు ఉండొచ్చు. 21 years తర్వాత అంటే డిపెండెంట్, పేరెంట్స్ డిపెండెంట్ 21 years దాకా ఉంటుంది అక్కడ. మళ్ళీ 21 years తర్వాత వీడు ఇండిపెండెంట్గా పోవాలి. మరి మన ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే 21 years ఆర్ మ్యారీడ్ ఎనీథింగ్ అక్కడ ఉన్నప్పుడు అతను తీసేస్తారండి. అంటే ఒకవేళ ఈ పిల్లోళ్ళు ఎవరైతే తర్వాత పుట్టే సిటిజన్షిప్ ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ ఉండదలుచుకుంటే మళ్ళా వాళ్ళ ప్రయాణం మొదలైద్ది 21 years నుంచి. మళ్ళీ వాడు స్టూడెంట్ వీసా, మళ్ళీ వాడు అవన్నీ వీసా. సో అది నరకం అది. సో ఇప్పుడు పోయే వాళ్ళు కనుక ఈ ప్రొవిజన్ ఇంప్లిమెంట్ అయితే మాత్రం మీరు చాలా ఆలోచించుకొని పోవడం బెటర్. ఓకే, మీరు ఇవన్నీ ఫేస్ చేసిన రెడీ ఉన్నారా? మీరు కాదు, మీ పిల్లలకి ఫేస్ చేసుకుని రెడీ ఉన్నారా?